హాయ్ హలో నమస్తే. ఈ రోజుల్లో హెయిర్‌కి కలర్ వేయడము అంటే అంతా కెమికల్ ఓరియెంటెడ్ కలర్స్ వైపే వెళ్తున్నారు. అయితే వీటి వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, వీటి జోలికసలు వెళ్ళొద్దని, ఆహ్, ఆయుర్వేదంలోనే అద్భుతమైన హెయిర్ కలర్ మనం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు హెయిర్ కలర్ చాలామంది కెమికల్ ఓరియెంటెడ్ బేస్డ్ వేసుకుంటున్నారు. అయితే కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ కూడా అవుతున్నాయి సార్. దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు. కొంతమంది భయపడుతున్నారు. అంటే రెగ్యులర్‌గా ఒక కలర్ అనేది వారు ఫాలో అవుతూ ఉండగా, సడెన్‌గా అదే కలర్ ఒక్కసారిగా రియాక్షన్స్ అనేవి కూడా ఇస్తున్నాయి. ఇది నౌ ఏ డేస్‌లో చాలా చూస్తున్నాం ఈ కేసెస్. సో, ఇటువంటి వారికి అసలు మనకి అద్భుతమైన ఆయుర్వేదంలో హెయిర్ కలర్ ఉందని చెబుతున్నారు మీరు. సో, ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఆ డెమో రూపంలో మాకు కొంచెం చూపించండి. యాక్చువల్‌గా మీరు చెప్పింది మాట నిజమే. యాక్చువల్‌గా ఈ కెమికల్ ఓరియెంటెడ్ ఈ బ్లాకెనింగ్ ఏజెంట్స్ వాడడం వల్ల హ్మ్. కొన్నిసార్లు ఎలర్జీ వచ్చేస్తూ ఉంటది. అవును. దాన్ని అర్టికేరియా అంటారండి. హుహు. డ్రగ్ ఎలర్జీ. అంటే ఈ కెమికల్ కాంపోజిషన్‌కి, స్కిన్‌కి రియాక్షన్ జరిగి కొన్నిసార్లు కళ్ళు ఉబ్బిపోవడం, పెదాలు వాచిపోవడం, ఇదంతా ఎగ్జిమా టైప్‌లో రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవును. సో, వాటి నుండి దూరంగా ఉండాలి అనుకుంటే మనకి న్యాచురల్‌గా మన శాస్త్రంలో ఏదైతే చెప్పారో అది మీకు క్లియర్‌గా చెప్తాను డెమో రూపంలో. హ్మ్. దీనివల్ల ఏమవుతదంటే మరీ బ్లాక్ కలర్‌లోకి మారిపోదు. హ్మ్. ఒక రకమైన మందార కలర్‌లోకి వస్తదనమాట. ఓకే. అంటే బ్లాక్, రెడ్ హ్మ్. ఏ విధమైన కాంబినేషన్ ఉంటదో ఆ విధంగా అయితే వస్తది. సో, మీరు ఏదైనా పార్టీలకి వెళ్ళినా, లేకుంటే ఫంక్షన్స్‌కి వెళ్ళినా ఆ టైంలో ఇది వేసుకుంటే చాలా మంచిదండి. సో, బెటర్ అన్నమాట. బెటర్ వ్యూ అనేది కనిపిస్తదంటారు. యెస్ అండి. ఇది హ్మ్. మీరు ప్రలాంగ్‌గా ఎవ్రీ 20 డేస్‌కి ఒకసారి వేసుకుంటే కొన్నిసార్లు మళ్ళీ వైట్ అనేది కనిపించదు. హ్మ్. అట్లా ప్రలాంగ్‌గా వాడుకోవాలి. ఒక 6 మంత్స్ అలా 8 మంత్స్ 20 డేస్‌కి ఒక్కసారి నేను చెప్పిన విధానంలో మీరు కంటిన్యూ చేసుకుంటే హ్మ్. బ్లాక్ హెయిర్ అనేది అంటే ముందు ఉన్న వైట్ హెయిర్ అనేది కొద్దిగా బ్లాక్‌కి టర్న్ అవ్వడానికి కొద్దిగా సహకరిస్తదనమాట. అంటే ఇంకా లాంగ్ రన్‌లో అలా వాడుతూ ఉంటే కంప్లీట్‌గా బ్లాక్ అవుతుందా సార్? బ్లాక్ అవ్వదు. అది రెడ్ అండ్ బ్లాక్ ఈ ఓహ్! 2 కాంబినేషన్‌లో మాత్రమే ఉంటది. ఓకే. అంటే పూర్తిగా బ్లాక్ అయిపోదు. అంటే ఇప్పుడు కలర్ వేసుకున్నంత బ్లాక్ రాదు. హ్మ్. వైట్ హెయిర్ అనేది కనిపించదు. ఓకే. కలర్ కొద్దిగా చేంజ్ అవుతది. ఓకే. ఆ విధంగా అయితే చాలా వరకు ఇది సహకరిస్తది. హ్మ్. సార్, డెమోకి వెళ్ళే ముందు అసలు ఈ వైట్ హెయిర్ అంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సార్. ఒకప్పుడు ఓల్డ్ పీపుల్‌లో ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు వయసుతో సంబంధమే లేదు. చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి కూడా వచ్చేస్తున్నాయి కదా! అసలు ఏంటి సార్, రీజన్ ఏంటసలు? యాక్చువల్‌గా బాడీ నేచర్ అండి. హ్మ్. అంటే వాత, పిత్త, కఫ ప్రకృతులని 3 ఉంటాయి. హ్మ్. మెయిన్‌లీ ఈ పిత్త ప్రకృతి పర్సన్స్‌కి నార్మల్‌గా ఏమి తినకపోయినా ఈ వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటది. హ్మ్. అది న్యాచురల్‌గా వచ్చిన వైట్ హెయిర్. దాన్ని పక్కన పెడదాం. సెకండరీగా ఇప్పుడు తింటున్న ఫాస్ట్ ఫుడ్స్ ఏదైతే రీకుక్డ్ ఆయిల్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో, డీప్ ఫ్రై ఏదైతే తింటున్నారో, హ్మ్. వీటి వల్ల బాడీలోని మెలనిన్ అనే చేంజెస్‌లో వస్తూ ఉంటాయి. ఓకే. ఈ ఎప్పుడైతే ఆ చేంజెస్ వస్తూ ఉంటాయో, ఈ బ్లాక్ హెయిర్ అనేది వైట్‌గా మారిపోతూ ఉంటదండి. హ్మ్. ఇది మేజర్ కారణం అండి. మెయిన్‌లీ కారణం ఏంటంటే బయట ఫుడ్ అండి. ఫాస్ట్ ఫుడ్, రీకుక్డ్ ఫుడ్. హ్మ్. దీనివల్ల మాత్రమే ఈ హెయిర్ కలర్ అనేది అతి చిన్న పిల్లల్లో గూడా ఈ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటదండి. ఓకే. నార్మల్‌గా ప్రాకృతికంగా వచ్చింది మనం మార్చలేం. అంటే హ్మ్. బాడీ నేచర్ బట్టి కొంతమందికి చిన్నప్పటి నుండి వైట్ హెయిర్ అనేది ఉంటది. ఓకే. అది బాడీలో ఉండే ప్రాకృతికంగా ఉంటదనమాట. ఓకే. దాన్ని మార్చలేము. ఎవరైతే ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల వచ్చింది, దీని వల్ల వచ్చిందయితే మనం చేంజ్ చేయొచ్చు కొద్దిగా. సో, ఇప్పుడు ఆ కేటగరీని మనం పక్కన పెడదాం. ఈ ఫుడ్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుందని అంటారు. సో, అటువంటి వారు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హెయిర్‌కి మంచిదంటారు? బాయిల్డ్ వెజిటబుల్స్ బాగా తినాలి. ఫ్రూట్స్ బాగా తినాలి. హ్మ్. ఈ 2 తింటే వీటిని దూరం చేసుకోవాలి ఫస్ట్. ఏదైతే ఈ ఫాస్ట్ ఫుడ్ ఉన్నదో దాన్ని దూరం చేసేసుకొని, బాగా వెజిటబుల్స్ డైలీ 2 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ హ్మ్. తింటూ ఉంటే ఈ కలర్ చేంజ్ అవ్వడం అనేది క్రమంగా తగ్గుతూ ఉంటది. హ్మ్. సార్, ఇప్పుడు ఈ కలరు చేంజ్ అవ్వటమేతో పాటు హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సార్. అటువంటి వారికి ఎటువంటి ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుందంటారు?
మెయిన్లీ ఫ్రూట్స్ అండి. అన్నిట్లో ఫ్రూట్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రూట్స్ ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళు ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం చూసే డెమోలో కూడా కొద్దిగా హెయిర్ ఫాల్ తగ్గించే ఔషధాలు కూడా కలుపుతున్నామండి. దానివల్ల కూడా ఈ ఈ ప్రిపరేషన్ వల్ల వైట్ హెయిర్ని గ్రే హెయిర్గా మారుస్తుంది. సెకండ్ది ఈ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుంది. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలండి, ఒకటి మనం వాడే టీ పౌడర్ అండి. ఇది ఈ టీ పౌడర్, ఇది మనకి మనం వాడుతున్న మెహందీ అండి, అంటే గోరింటాకు పౌడర్ అండి. ఓకే. న్యాచురల్ గోరింటాకు పౌడర్ అండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి లేవు. ఇది నీలి చూర్ణం అండి, ఇండిగో పౌడర్ అని బయట దొరుకుతుందండి. ఇది గుంట గలగర భృంగరాజ పౌడర్ అండి. ఓకే. ఈ హెన్నా పౌడరు, ఈ నీలి చూర్ణము, ఈ రెండు కూడా హెయిర్ కలర్కి ఉపయోగపడుతుందండి. ఇది ఏదైతే గుంట గలగర భృంగరాజు ఉందో హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఓకే. అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్కి. అవునండి. ఈ మూడు కూడా హెయిర్ కలర్ చేంజ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఈ భృంగరాజు చూర్ణము అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ రూట్స్కి స్ట్రెంత్ ఇస్తూ ఉంటుంది. ఓకే. ఈ మూడింటిని ప్రిపేర్ చేసుకోవడానికి టీ పౌడర్ అండి. ఈ 4 ఉంటే చాలండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం అది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా చేయాలి, ఎప్పుడెప్పుడు తలకి అప్లై చేయాలి అనేది నేను చెప్తానండి మీకు. ఓకే. ముందుగా మనం టీ డికాక్షన్ తయారు చేసుకోవాలండి. కొద్ది వాటర్లోని 1 స్పూన్ టీ పౌడర్ వేసుకొని డికాక్షన్ తయారు చేసుకోవాలి. ఆల్రెడీ అందులో వేశారు, సరిపోక ఇంకొక స్పూన్ వేస్తున్నారు. బాగా కలపాలి, మరి బాగా మిక్స్ చేసుకోవాలండి. అట్లా వదిలేయకూడదు, అంటే కింద టీ పొడి అనేది మాడకుండా చూసుకోవాలి, కింద అంటుకోకుండానే బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు అట్లా కలుపుతూ ఉండాలండి. దాన్ని వదిలేము, స్పూన్ తీసి చూడండి. అలా రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు బాగా మరిగించుకొని ఆ తరువాత ఆ నీటిని వడగట్టుకోవాలండి. చూడండి, ఇట్లా రెడ్ కలర్ లిక్విడ్ చూసారా, మేము వాడింది ఇందులో 3 రోజెస్ అండి. అంటే ఇట్లా కలర్ రావాలి. నార్మల్గా ఉండే టీ పొడి అంటే నాసిరకం టీ పొడి ఇట్లా కలర్ రాదు, ఇట్లా కలర్ రావాలండి. చూడండి, యాక్చువల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అందరికీ ఈ ప్రిపరేషన్ గురించి తెలిసే ఉంటుంది. నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ఈ 3 మిక్స్ చేసేసి మంచిగా టీ డికాక్షన్లో కలిపేసి రాసేసుకుంటారు. కానీ అట్లా రాస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఓకే. నేను చెప్పినట్లు చేశాను అనుకోండి, మంచి ఎఫెక్ట్ వస్తుంది. దీనికంటే ప్రాసెస్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఫస్ట్ మన గోరింటాకు పౌడర్ అండి. గోరింటాకు పౌడరు 1 స్పూన్ పౌడరు ఈ వాటర్లో వేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేయాలండి. చూడండి, ఇందులో వాటర్ ఎక్కువైందండి, ఇంకొక స్పూన్ వేస్తానండి నేను. అంటే కొద్ది పేస్ట్ లాగా రావాలి, థిక్ పేస్ట్ లాగా రావాలి. ఫస్ట్ డే ఈ ప్రిపరేషన్ ఒక్కటే చేసుకోవాలండి, 3 మిక్స్ చేసి చేయకూడదు. ఫస్ట్ రోజు ఓన్లీ హెన్నా పౌడర్ మాత్రమే ఈ టీ డికాక్షన్లో కలుపుకొని ఫస్ట్ హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఓకే. 3 అప్లై చేస్తే మాత్రం తక్కువ డేస్లోనే కలర్ పోతుంది. ఇట్లా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది కలర్. ఫస్ట్ ఈ ఏదైతే హెన్నా పౌడర్ ఉందో ఈ ప్రిపరేషన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ రోజు ఇది అప్లై చేసుకోవాలి. ఇంకా కావాలి అనుకుంటే ముందు రోజు నైటే టీ డికాక్షన్ ప్రిపేర్ చేసి ఈ హెన్నా పౌడర్ వేసుకొని నానబెట్టేసి మార్నింగ్ వరకు ఉంచుకొని మార్నింగ్ కూడా రాసుకోవచ్చు. అట్లా అయితే ఇంకా కలర్ వస్తుంది, ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇంకా కలర్ కావాలి అనుకుంటే దీంట్లో ఎగ్ కలుపుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. ఓకే. మీకు ఎగ్ కూడా కలిపి చూపెడతాయి. ఇప్పుడు యాక్చువల్గా ఎగ్ వైట్ ఒకటే వేసుకుంటే హెయిర్ అనేది డ్రై అవ్వదండి. ఎల్లో వేసుకుంటే కొన్నిసార్లు డ్రై అవుతుంది. అందుకు ఓన్లీ వైట్ ఒకటే వేస్తున్నాను ఇందులో.
ఓకేనండి. ఓకే. ఎగ్ కొట్టినప్పుడు కూడా చిన్న హోల్ పెట్టుకుంటే టోటల్ వైట్ అంతా వచ్చేస్తుందండి బయటికి, ఎల్లో లోపల ఉండిపోతుంది. దీనివల్ల ఏమవుద్దంటే డాండ్రఫ్ కూడా రాదండి. మీరు ఎగ్ వేసుకోవడం వల్ల హెయిర్కి ప్రోటీన్ అందుతుంది. ఇది ఫస్ట్ డే చేసుకోవాల్సిన ప్రిపరేషన్. ముందు రోజు నానబెట్టేటప్పుడు మాత్రం ఎగ్ వేయకూడదండి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎగ్ వేసుకోవాలి. అందులో ముందు ఈ హెన్నా పౌడర్ మాత్రం నానబెట్టుకొని ఉంచుకోవచ్చండి, పర్వాలేదు. చూడండి, ఇట్లా థిక్ పేస్ట్ లాగా అయితే, కొద్ది పౌడర్ కలిపానండి నేను. థిక్ పేస్ట్ లాగా అయితే రాసుకోవడానికి చాలా బాగుంటుందండి హెయిర్కి. లేడీస్కి అయితే కొద్దిగా పల్చగా కలుపుకుంటే హెయిర్ అంతా స్ప్రెడ్ అవుతుందండి. మరీ థిక్గా కాకుండా ఇట్లా కొద్దిగా లూజ్గా కలుపుకున్నారనుకోండి, హెయిర్ అంతా మంచిగా అప్లై చేసుకోవచ్చండి. ఇది కలుపుకొని రాసుకోవాల్సింది ఫస్ట్ డే ట్రీట్మెంట్. సెకండ్ డే ట్రీట్మెంట్ సేమ్ డికాక్షనే మళ్ళీ తయారు చేసుకొని ఈ నీలి చూర్ణము ఏదైతే, ఈ ఇండిగో చూర్ణము 1 స్పూను, ఈ భృంగరాజ్ చూర్ణము 1 స్పూను, ఈ 2 స్పూన్లు కలిపేసి మళ్ళీ టీ డికాక్షన్ తయారు చేసేసుకొని సెకండ్ డే అప్లై చేసుకోవాలి. సెకండ్ డే అప్లై చేసేసుకుంటే థర్డ్ డే నుండి ఒక 15 డేస్ వరకు మీ కలర్ అట్లానే ఉంటుంది. అంటే 2 డేస్ ప్రాసెస్. అవునండి, 2 డేస్ ప్రాసెస్. ఫస్ట్ డే ఈ ఎగ్, మెహందీ, టీ డికాక్షన్. సెకండ్ డే టీ డికాక్షన్, నీలి చూర్ణం, భృంగరాజ్ చూర్ణం. ఇట్లా 2 డేస్ అప్లై చేసుకుంటే హెయిర్ అనేది, వైట్ హెయిర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇండిగో పౌడర్, ఇది ఏంటిది? నీలి చూర్ణం, ఇది భృంగరాజ్ చూర్ణం. భృంగరాజ్ చూర్ణం. సో ఇది ఈ 2 కలిపి మళ్ళీ నైట్ దీన్ని పెట్టాలా, నానబెట్టాలా? పెట్టుకుంటే చాలా మంచిది. 2 కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ రిజల్ట్ కావాలంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఎగ్ వేసి నానబెట్టకూడదు. అవును. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎగ్ మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వైట్ మాత్రమే, ఎల్లో మిక్స్ చేసుకుంటే డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం చేసిన సెకండ్ డే ప్రిపరేషన్ అండి. ఆల్రెడీ ఇవ్వండి, ఫస్ట్ డే ప్రిపరేషన్ మీకు తయారు చేసి చూపెట్టాను. సెకండ్ డే ప్రిపరేషన్ మళ్ళీ సేమ్ టీ డికాక్షన్ అట్లానే తయారు చేసేసుకొని నీలి చూర్ణము 1 స్పూన్ తీసుకోవాలండి. ఇండిగో చూర్ణం అంటారండి, ఇది ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. సెకండ్ది భృంగరాజ్ అండి, దీన్ని గుంట గలగర అంటారండి దీన్ని. ఈ పౌడర్ కూడా 1 స్పూను, ఇది 1 స్పూను కలిపేసి మళ్ళీ సేమ్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఆల్రెడీ మనం మెహందీ రాసుకొని ఉంటాం కదండి హెయిర్కి ఫస్ట్ రోజు. అవును. సెకండ్ రోజు ఈ లేపనం వేసేసుకొని పూర్తిగా పొడి అయిపోకూడదండి, కొద్దిగా ముద్దలాగా ఉంచుకోవాలండి. సెకండ్ డే ప్రిపరేషన్ ఇట్లా ముద్దగా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకొని మళ్ళీ హెయిర్ అంతా అప్లై చేసుకోవాలండి. వైట్ హెయిర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. ఇది మీకు కొంతమంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, ఈ మీసాలకి గెడ్డాలకి వైట్ హెయిర్ ఉంటుందండి, మేము చేసుకోవాలా వద్దా అని. కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చండి, ఏమీ అయిపోదండి. స్కిన్కి ఏమవ్వదు, కొద్దిగా స్కిన్ పండితే పండుతుంది. సరే, ఈ ప్రిపరేషన్ ఏదైతే మనం చేసుకున్నామో కొంతమంది మీసంలోని గడ్డంలోని కూడా వైట్ హెయిర్ అనేది వస్తుంది, దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అంటారా? యాక్చువల్గా ఫస్ట్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానివల్ల కొద్దిగా రెడ్ కలర్ వస్తుందండి. అది అప్లై చేసుకోకుండా ఇదేదైతే నీలి చూర్ణము, ఈ భృంగరాజ్ చూర్ణము కలిపామో అది మీసానికి గెడ్డానికి అప్లై చేసుకోవచ్చండి. ఇది కూడా అప్లై చేసుకోవచ్చు, కొద్దిగా స్కిన్ రెడ్ కలర్లో మారుతుందండి. అంటే ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటే ఎట్లా రెడ్ అవుతుందో ఇది పెట్టుకున్నా సరే అట్లా అవుతుంది. సో తల వరకు ఇది అప్లై చేసేసుకొని మీసం గెడ్డం దగ్గరికి వచ్చేసరికి ఈ నీలి చూర్ణం, భృంగరాజ్ చూర్ణం మిక్సింగ్ టీ డికాక్షన్లో కలిపేసి అప్లై చేసుకుంటే కొంతవరకు ఇక్కడ ఉండే వైట్ హెయిర్లు ఏదైతే ఉన్నాయో కలర్ చేంజ్ అవుతుంది. సో కెమికల్ ఓరియంటెడ్ డైస్ కంటే న్యాచురల్ వేలోనే అద్భుతమైన చక్కని పరిష్కార మార్గం అయితే చూపించారు హెయిర్ కలర్కి సంబంధించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.